జగదీష్ రెడ్డి గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జగదీష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగదీష్ రెడ్డి గారి నాయకత్వం కారు గుర్తుకే మన ఓటు కారు గుర్తుకే. అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా వేడివేడిగా జరుగుతుంది. సో ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీలో 21వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కాసర్ల ఉమారాణి ఆంజనేయులు గారు నిలబడ్డారు. సో ఈ సందర్భంగా వాళ్ళు ప్రచారం కూడా హోరాహోరీగా చేస్తున్నారు. సో అడిగి తెలుసుకుందాం, వీళ్ళకి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అడిగి తెలుసుకుందాము. సో చెప్పండి, మీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి 21వ వార్డులో మీరు పోటీ చేసిరు కదా, మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? గత 40 ఏళ్ల నుంచి మాకు ఎస్సీకి రిజర్వేషన్ రాలేదు. రాక వచ్చిన అవకాశాన్ని మాకు ఎస్సీకి మేము అవకాశం వచ్చిందని మేము పోటీ చేసినాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. గత 15 ఏళ్ల నుంచి మా మంత్రి గారు చేసిన మంచి కార్యక్రమాలు, కలెక్టరేట్ అవుతుంది, ఎస్పీ ఆఫీస్ అవుతుంది, సద్దల చెరువు అవుతుంది, రోడ్లు వెడల్పు అవుతుంది, మెడికల్ కాలేజీ, ఇంటింటికి నల్లాలు, ఇట్లాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం. కాబట్టి మాకు ప్రజలు పట్టం కట్టి మమ్మల్ని ముందు నడిపిస్తారు. ప్రజల స్పందనతోనే మేము నామినేషన్ వేసి పోటీ చేయడం జరిగింది. మీకు ప్రజలు మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి గాంచి కానీ మీ వార్డు పెద్దలు ఇన్ఛార్జీల గాంచి కానీ మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? మంత్రి గారి సపోర్టు, మా హర్షబాబు సపోర్టు, బాణాల విజయ్ గారు, మా అజీజ్ బాయ్ గారు, కొత్తవాల ఉపేందరు, చాలా ముఖ్య నాయకులు అందరు కలిసి మాకు సపోర్ట్ చేసి, మా సుధాకరు, మన్నమ్మ, శివలింగం, రాములు, పాషాబాయి, మా వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు అందరు కలిసి నాకు సపోర్ట్ చేస్తారు. మంచి స్పందన వస్తుంది. కార్యకర్తలంతా నాకు మంచి స్పందన ఇస్తారు. ఏ ఇంటికి పోయినా ఈసారి బీఆర్ఎస్ఏ రావాలి, దానివల్లనే అభివృద్ధి జరుగుద్ది. చెరువు కట్ట పూడిక తీసి చాలా ఏళ్ళు అవుతుంది. దోమలు విపరీతంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇంతవరకు ఇంత ఏ పని చేసినట్లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల పరిపాలనలో రోడ్డు లేదు, కాలువలు లేవు. పుల్లారెడ్డి చెరువు నిండా చెత్తా చెదారంతో దోమలతోని చచ్చిపోతున్నాం. ఏ నాయకుడు పట్టించుకున్న వాళ్ళు లేడు. అందుకని మా టీఆర్ఎస్ కు పట్టం కట్టాలని ప్రజలు కోరుకుంటారు. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలుసు, జనరల్ గా మేము ఫాలో అవుతాం. ఇక్కడ స్థానికంగా మీరు ఎప్పటి నుంచో ఉంటారు, చాలా సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నారు. సో రేపు మీరు 21వ వార్డు నుంచి మీరు కౌన్సిలర్ గా గెలుపొందిన తర్వాత ప్రధానంగా మీరు ఈ వార్డులో మీరు ఏ సమస్యల మీద దృష్టి పెట్టబోతున్నారు? మాకు రోడ్లు, కాలువలు, కరెంటు, మంచినీరు, పుల్లారెడ్డి చెరువు కట్ట, సద్దల చెరువు కంటే మినీ ట్యాంక్ బండ చేయాలనేది మా ధ్యేయం, మా పార్టీ ధ్యేయం. రోడ్లు ఇప్పుడు ఎక్కడ చూసినా కాలువల్ల చెత్త చెదారం చేరుకుపోయి ఉంది. వారానికి ఒకసారి కూడా తీసేటట్టు లేరు. రోడ్ల మీద ఎక్కడ చూసినా రోడ్డు మొత్తం ఆగమాగం నడిచిపోయే పరిస్థితిలో కూడా లేదు. ఏ బండి పోయేటట్టు లేదు. మేము గెలిస్తే ఇవన్నీ అభివృద్ధి పరంగా తీసుకుపోదామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సో అన్న చెప్పండి అన్న అజీజ్ భాయ్. సో పెద్దలు, మీరు నాయకులు, సీనియర్ నాయకులు, చాలా అనుభవస్తులు అన్న. సో మీరు 21వ వార్డు నుంచి కాసర్ల ఉమారాణి ఆంజనేయులు గారికి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? ఎలా ఉంది ప్రజల స్పందన? ఎలా ఉంది ప్రజల స్పందన? వాళ్ళ మనసు పూర్తిగా వస్తుంది. వాళ్ళ స్పందన ఎట్టి ప్రస్తుతం ఈసారి, ఎందుకంటే బీఆర్ఎస్ గెలిపియాలి. 10 సంవత్సరాల పరిపాలన చూసి, నాకు ఈ 2 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత జనం ఎంత విరక్తి పుట్టిందంటే కాంగ్రెస్ అంటే. అందుకోసం మేము ఏ ఇంటికి పోయినా కూడా మేము దండం పెట్టకుండా వాళ్ళే మాకు దండం పెట్టి ఈసారి ఖచ్చితంగా కారు గుర్తు రావాలి, కేసీఆర్ రావాలి, మళ్ళీ సూర్యాపేట కాదు తెలంగాణ బాగుపడాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే అన్న, మీరు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మీ అధికారంలో ఉందన్న భరోసాను వాళ్ళు ముందుకెళ్తున్నారు. బీజేపీ పార్టీ ఏమో మీ సెంట్రల్లో అధికారంలో భరోసాను ముందుకెళ్తున్నారు. టీఆర్పీ ఏమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారం కావాలన్న వాళ్ళ భరోసాను ముందుకెళ్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గంలో, సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీలో ఎలాంటి భరోసాను ముందుకెళ్తున్నారు? వాళ్ళ ఉండొచ్చు, వాళ్ళ పదవులు ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు, కానీ ప్రజల బలంతో మేము ముందుకెళ్తున్నాం. ప్రజలు మా అండగా ఉన్నాక ఏ కాంగ్రెస్ కానీ, ఏ బీజేపీ కానీ, ఎవరైనా కానీ సపోర్ట్, ప్రజల అండదండలతో ముందుకు పోతున్నాం. ప్రజలే మాకు ముందు నడిపిస్తున్నారు, ప్రజలే మాకు ఓటేస్తున్నారు, ప్రజలు పబ్బం కడుతున్నారు కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం. ఓకేనా మేడం, చెప్పండి, మీరు ఎట్లా ఉంది 21వ వార్డులో స్పందన ఎట్లా ఉంది? ముఖ్యంగా ఒక మహిళా నాయకురాలు నిలబడాలి ఉండేది ఇక్కడ 21వ వార్డులో. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక మహిళ నిలబడడం ఎలా ఉంది? మీ మహిళల నుంచి ఎలాంటి సపోర్ట్?
మహిళల నుంచి మంచి సపోర్టే ఉంది. అందరూ ముందుకు వచ్చిర్రు. బీఆర్ఎస్ కే ఇస్తాం ఓటు అని అంటనే ఉన్నారు. చాలా మంది మంచి స్పందన ఇస్తున్నారు. ఇప్పుడు వరకు ఉన్న వార్డుల్లో కౌన్సిలర్ గారు చాలా పని కూడా ఎక్కువ చేయలేదు. మెయిన్ ఇది పుల్లరెడ్డి చెరువు గురించి అని మెయిన్ ఉన్నది. అది మరీ ఖరాబ్ అయి ఉన్నది. అది చెయ్యాలి. దాని వల్ల దోమలకు మొత్తం ఇబ్బంది అవుతుంది. అది కొంచెం మేము ముందు నడిపించి చేద్దామని నిలబడ్డాం మహిళగా. సో జగదీష్ రెడ్డి గారు మీ వార్డుకు ప్రత్యేకంగా ఎలాంటి భరోసా ఇస్తున్నారు? అన్నిటికీ భరోసా ఇస్తున్నారు. ఖచ్చితంగా గెలవాలని చెప్తున్నారు. ఇస్తున్నారు. ఓకే. సో బ్రదర్ చెప్పు, ఈ పార్టీ మన అన్న తెలుసు ఎప్పటి నుంచో చాలా వాచతీరగలడు అండ్ చాలా టాలెంట్ పర్సన్. సో నిజం చెప్పాలంటే అన్న ఏడు అడుగు పెట్టినా అక్కడ విజయం సాధిస్తాను నేను తెలుసు. నేను 15 సంవత్సరాల నుంచి మా రిలేషన్షిప్. అన్న ఎట్లా ఉంది ఇక్కడ మీ అనుభవం ప్రకారం 21వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున కాసర్ల ఉమారాణి ఆంజనేయులు గారికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? జై తెలంగాణ, జై కేసీఆర్ గారి నాయకత్వంలో, జగదీష్ గారి నాయకత్వంలో విశేషమైనటువంటి ప్రజాస్పందన కలుగుతుంది. తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉవ్వెత్తున వచ్చిందో అదే పద్ధతిలో మున్సిపాలిటీలో గత 2 సంవత్సరాల జరుగుతున్నటువంటి అవినీతి, ఆ డెవలప్మెంట్ లేకుండా అట్టడుగున అడిగిపోయిన సందర్భంలో ప్రజలు స్వచ్ఛందంగా బయటికి వెళ్ళి జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి చెందింది. సద్దల చెరువు పద్ధతిలో పుల్లారెడ్డి చెరువు కూడా మాకు పూర్తి కావాలి. ఇక్కడ దోమల సమస్య ప్రధానంగా ఉంది, డ్రైనేజ్ సమస్య ఉన్నది, ఎలక్ట్రిసిటీ సమస్య ఉన్నది. ఇక్కడ బాగా సందులలో ఉంటూ చిన్న చిన్న ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. దీనికి పరిష్కారం బీఆర్ఎస్ వస్తేనే ఈ మున్సిపాలిటీకి మళ్ళా జగదీష్ రెడ్డి గారు మంత్రి అయితే, కేసీఆర్ గారు మంత్రి అయితేనే, ముఖ్యమంత్రి గారు అయితేనే మా సమస్యల పరిష్కారం అవుతుంది అని చెప్పేసి కాసర్ల ఉమారాణి ఆంజనేయులు గారిని దీవిస్తా ఉన్నారు. ఏ ఇంటికి పోయినా వృద్ధులు అయితే మరి బిడ్డ నీకు ఎమ్మటి మేము ఉన్నాం, మా ఓటు మీకే, కేసీఆర్ గారికే ఈ ఓటు చెందాలనే పద్ధతిలో వృద్ధులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్పందిస్తూ దీవిస్తూ ఉన్నారు. విశేషమైన ప్రజాస్పందన కలిగింది. ఈరోజు మేము ఉమారాణి గారిని పరిచయం కోసం ఈ ప్రాంతానికి వెళ్ళాగానే సుమారుగా 150-200 మంది స్వచ్ఛందంగా కార్యకర్తలు రావడం జరిగింది. రేపు నుంచి అనేక పందాలలో, అనేక రూపాలలో మేము మా యొక్క ప్రచారాన్ని ముందు తీసుకుపోయి ఉమారాణి గారిని అత్యధిక మేరతో గెలిపించుకొని జగదీష్ రెడ్డి గారికి మరి మున్సిపాలిటీలో కూర్చోబెడతాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం మేము ముందుకు పోతామని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 3,452 ఓట్లు కలవు. ఈ 3,452 2,452 ఓట్లలో ప్రధానంగా మేము 2,000 నుంచి 2,500 వరకు మేము సంపాదిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇది అన్ని సబండ కులాలు కలిగినటువంటి ప్రాంతం. ఇది అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. మరి స్లమ్ ఏరియాగా ఏర్పడేది. ఈ స్లమ్ ఏరియాకు జగదీష్ రెడ్డి గారు ఉమారాణి గారికి టికెట్ ఇచ్చే క్రమంలో ఒక భారీ హామీ ఇచ్చినారు. మనస్ఫూర్తిగా ఆ పుల్లారెడ్డి చెరువును పూర్తి స్థాయిగా సద్దల చెరువుగా చేసి ఇక్కడ దోమల నివారణకు, డ్రైనేజ్ సమస్యకు, మంచినీటి సమస్యకు ఒక ప్రణాళిక తయారు చేసినారు. రేపు మా ఈ వార్డు మేనిఫెస్టో తయారు చేస్తా ఉన్నాం. ఈ ఉన్న సమస్యల పైన మరి మా అభ్యర్థి అయినటువంటి ఉమారాణి గారి చేతుల మీదుగా మా సీనియర్ నాయకులు అజీజ్ భాయ్, విజయ్ కుమార్ గారు, మా సీనియర్ నాయకులందరి సమక్షంలో ప్రకటన చేస్తూ ఆ యొక్క ఈ ఉమారాణి గారు గెలవగానే ఆ సమస్యల పరిష్కారం అయిపోయి మా మార్గం ఉంటుంది. జగదీష్ రెడ్డి గారు మాకు దీవించి పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తామని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే అన్న చెప్పండి అన్న, ఎట్లా ఉంది ప్రజల నుంచి స్పందన? ఉంది 21వ వార్డులో ప్రజల నుంచి స్పందన చాలా మంచిగా ఉన్నది. అందరూ అత్యధిక మేరతో గెలిపొందాలి. ఈసారి వార్డు జగదీష్ గారి అంకితం వేయాలని కోరుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చెప్పండి అన్న మీరు, సో ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎట్లా ఉంది 21వ వార్డులో బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా రెస్పాన్స్ ఉంది? ముఖ్యంగా ఈ కాసర్ల ఉమారాణి ఆంజనేయులు గారికి ఎట్లా ఉంది స్పందన? 21వ వార్డులో చాలా బాగా ఉమారాణి గారికి చాలా స్పందన మంచిగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున మా బాణాలి విజయ్ గారు, అజీజ్ గారు, మంత్రి గారు, జగదీష్ రెడ్డి గారు వారి ఆశీస్సులతో మేము ముందుకెళ్ళి ఉన్న రోడ్లు మొత్తం బలగొట్టిర్రు. అంత ఆగం ఉంది. మా పుల్లారెడ్డి చెరువు చాలా ఇబ్బందిగా ఉంది. దోమలు, ఈగలు చాలా మా స్లమ్ ఏరియా కాబట్టి దాన్ని బాగు చేయడానికి మేము ముందుకు వచ్చాం. బీఆర్ఎస్ తరఫున మా అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మేము ప్రార్థన చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నాకు 21వ వార్డు నుంచి మంత్రి గారు టికెట్ ఇచ్చినందుకు మా పెద్దలందరికీ నమస్కారం చేస్తున్నాను. బాణాల విజయ్ కుమార్ గారికి, మన అజీజ్ బాయ్కి, అదే సుధాకర్ అన్నకి, ఉపేందర్ అన్న అందరు కలిసి నన్ను ముందుకు నడిపించి, హరీష్ బాబుకి అందరికీ నమస్కారం చేస్తున్నాను. నన్ను గెలిపించాలని అందరు ముందుకు వచ్చి ఇంటింటికి నేను డోరుకు టచ్ చేసినా కూడా అమ్మ నీకే వేస్తాం, నిన్నే గెలిపిస్తాం, అన్ని సూర్యాపేట అభివృద్ధి మంచిగా చెందింది ఇన్నాళ్ళు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి ఏది చెందలే కాబట్టి మళ్ళీ జరగాలని కోరుకుంటూ, అదే పుల్లారెడ్డి చెరువు మంచిగా అభివృద్ధి చెందాలని, కట్ట మంచిగా చేయాలని, మాకు ఆ దోమలు ఈగలతోటి ఇబ్బంది పడుతున్నాం, అవన్నీ మంచిగా ఉండాలని కోరుకుంటూ అందరికి
కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. 21వ వార్డు నుంచి కాసర్ల ఉమారాణి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా 21వ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు? నాకు 21వ వార్డు తరఫున ఎమ్మెల్యే గారు నన్ను నమ్మి కౌన్సిలర్గా టికెట్ ఇప్పించినందుకు నాకు ధన్యవాదాలు. ఈ వార్డు ప్రజలకు తెలియజేయనిది ఏమనగా నాకు కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థన. నన్ను గెలిపిస్తే ఈ పుల్లారెడ్డి చెరువు మినీ ట్యాంక్ బండగా దోమలు ఈగలు లేకుండా కాలువలు చెత్త తీయడం, కరెంటు సప్లై, వాటరు ఎలాంటి సమస్యలు లేకుండా తీరుస్తానని హామీ ఇస్తూ మనవి చేసుకుంటున్నాను, కోరుకుంటున్నాను. నమస్కారం. 21వ వార్డు తరపున మంత్రి గారి దయ వల్ల కాసర్ల ఆంజనేయులు ఉమారాణి గారికి టికెట్ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్కి. దయచేసి 21వ వార్డు ప్రజలు ఖచ్చితంగా కాసర్ల ఉమారాణికి టీఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే అన్ని వార్డుల నిధుల కంటే మన వార్డులో కొంచెం సార్ తోటి కొట్లాడి ఎక్కువ నిధులు తీసుకొచ్చి వార్డును అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.